కృష్ణ, ఏంటి? వచ్చి హారతి తీసుకో. నేను హారతి తీసుకోను. ప్రపంచంలో ఏ తల్లి ఆశీర్వాదమైనా వరం, కానీ నీ ఆశీర్వాదం నాకు శాపం. నా ఆశీర్వాదం తీసుకోకపోయినా పర్వాలేదు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకో, అంతా మంచి జరుగుతుంది. నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. రా. మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు, మహామాయాదేవి ఊహమెరిగినదెవడు, ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు, భక్తురాలికి రక్ష ఈ పరాశక్తి, శుభమనుచు దీవించు. వీడికి నిజం చెప్పినా నమ్మడు. ఎలాగైనా ఈ చావుగండం నుంచి నువ్వే కాపాడాలి తల్లి. ఏం నువ్వు చేస్తున్నావు? వదులు. కృష్ణ, ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ దారం నీకు రక్షణ దారం. నా మీద కోపంతో కాదనుకో. ముందు నా చెయ్యి వదులు. వదల్లు, కట్టే తీరుతాను. నువ్వు కట్టేది రక్షదారం కాదు. నేను నిన్ను నమ్మను. కృష్ణ, నీ దొంగ ప్రేమలు, సెంటిమెంట్ నాటకాలు నా దగ్గర వద్దు. ఓవర్ చేయకు. అయ్యో కృష్ణ, నా ప్రెగ్నెన్సీ మీద ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండాలంటే వాళ్ళ అటెన్షన్ నా మీద లేకుండా వాళ్లను టెన్షన్ పెడుతూ ఉండాలి. ప్రియా, పాలు తీసుకురా. వస్తున్నానన్నయ్య. కుంకుమ పువ్వు కలిపావా? కలిపానన్నయ్య, తీసుకో. మాధవి, పాలు తీసుకో. నేనెప్పుడు అడిగాను, ఎప్పుడు ఇస్తున్నారు? అంటే పాల ప్యాకెట్లు అయిపోతే బయటకెళ్ళి తీసుకొచ్చాను మాధవి. రేపటి నుంచి ప్యాకెట్ పాలు తాగను. రోజు ఉదయం సాయంత్రం ఆవు పాలు పోయించుకోండి. ఎందుకు వదినా? అమ్మా ప్రియా, నీకేం తెలీదు. మీ వదిన చెప్పింది కరెక్ట్. ఆవు పాలు బిడ్డకి తల్లికి చాలా మంచిది. బిడ్డ హెల్దీగా పెరగడానికి ఫ్రెష్ కూరగాయలు, ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ చెప్పారు వదినా? అవును, బల్లగుద్ది మరీ చెప్పారు ప్రియా. అందుకే కదా మీ మావయ్య గారు కాశ్మీర్ కుంకుమ పువ్వు అప్పు పెట్టి మరీ తెచ్చారంట. నా మనవడు కాశ్మీర్ యాపిల్ పండులా ఉండాలి కదమ్మా. మన వారసుడు కోసం ఎంతైనా ఖర్చు పెడతాను. ఏం కళ్యాణి? అవునండి, నేను దాచుకున్న డబ్బులన్నీ రవికే ఇచ్చేస్తాను. సీమంతం అంగరంగ వైభవంగా చెయ్యాలి. వాడి అన్నప్రాసన, నామకరణం అన్ని ఘనంగా చెయ్యాలండి. అమ్మా, పేరు పెట్టే విషయంలో మాత్రం నేను మాధవి చెప్పిందే ఫైనల్. గుర్తుపెట్టుకోండి. ఆ ఛాన్స్ మీకే ఇస్తాం లేరా, కానీ నా పేరు కానీ మీ నాన్న పేరు కానీ కలిసొచ్చేలా పెట్టాలి. అది మా కండిషన్. వదినా,
వీళ్ళ పిచ్చి ప్రేమను చూసైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు రామలింగం అని ఇంకా చాలా టైం ఉందిలేమ్మా. మాధవి, ముందు పాలు తాగు. చిచ్చే, ఇవి కుంకుమ పువ్వు కలిపిన పాల, కుడితి పాల? కుంకుమ పువ్వు పాలు ఇంత చండాలంగా ఉండవు. అసలు బ్రాండెడ్ కుంకుమ పువ్వు తెచ్చారా, లేదంటే ఏదో చీప్ గా దొరికింది కదా అని నకిలీ తీసుకొచ్చారా? అమ్మా మాధవి, ఏంటమ్మా మాటలు? బ్రాండెడ్ కుంకుమ పువ్వే తెచ్చానమ్మా. ఊరుకోండి మావయ్య, మీ దగ్గర డబ్బులు లేవు, ఏదో ఒకటి దొరికిందని తెచ్చారు. మీ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతల్లో మాత్రం ప్రేమ ఉండదు. వదినా, నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు. అరే, అంత ప్రేమగా ఇస్తే విసిరి కొడతావా? బాలేదని మర్యాదగా చెప్పొచ్చు కదా. కడుపుతో ఉన్న వదిన్ని, ఈ ఇంటి కోడల్ని చూసుకోవడం చేతకాని వాళ్లకు మర్యాద అవసరమా? వదినా, నువ్వు లిమిట్స్ క్రాస్ అయి మాట్లాడుతున్నావు. జాగ్రత్త. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటికి వారసునిచ్చే కోడలికి ఆడపడిచిచ్చే మర్యాద ఇదేనా మావయ్య? వారసునిస్తున్నావా? ఎవరు వారసుడో మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వెందుకు ఇలా కావాలని నా బిడ్డ అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. ఆ తప్పు బయటపడకుండా ఉండడానికి ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ నా అనుకున్న వాళ్ళను నమ్మించడం చాలా మోసం. నిజం చెప్పి పెద్ద కోడలిగా, భార్యగా గౌరవం కాపాడుకో. ఇంకా ఛాన్స్ ఉంది వదినా. నువ్వేం మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు ప్రియా? నేను ఏం మాట్లాడుతున్నానో నా ప్రతి మాట నీకు తెలుసు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడు ప్రియా. డైరెక్ట్ గా మాట్లాడితే వినడానికి ఇక్కడ నువ్వు ఉండవు వదినా. అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఎంతవరకు సహించాలో అంతే సహిస్తాను. ఆ తర్వాత నేనేంటో చూపించాల్సి వస్తుంది. నీ గురించి అన్ని తెలుసు. నీ విశ్వరూపం కొత్తగా చూపించేదేం లేదు. విశ్వరూపం ఏంటి? చెప్పు చెప్పు. చెప్పమంటావా? చెప్పు చెప్పు. చెప్పాలా? చెప్పు. ఆపండి. మా ప్రియా, ఒక కుంకుమ పువ్వు విషయం తప్ప నువ్వు ఏం మాట్లాడావో అర్థం కాలేదు. అర్థమయ్యే రోజు అన్నీ అర్థమవుతాయి నాన్న. ఏమండి, ప్రియా ఈ మధ్య కావాలని నాతో గొడవ పడుతుంది. నా సంగతి ఇంకా మీ చెల్లికి తెలీదు. జాగ్రత్త చెప్పండి. రే, అసలు వీళ్ళిద్దరూ దేని గురించి గొడవ పడుతున్నారా? అమ్మా, ఇంతటితో వదిలే. నీ కోడలతో నేను మాట్లాడతాను, సరేనా? ఏంటి ఎప్పుడూ లేంది ప్రియా నా విషయంలో కొత్తగా మాట్లాడుతుంది? నా ప్రెగ్నెన్సీ విషయంలో ఏదైనా డౌట్ వచ్చిందా? ఈ తిక్క మొహం దానికి అంత బ్రెయిన్ లేదులే.